హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి, దానికోసం అయితే వంకాయలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఇలా చిన్న చిన్న వంకాయలు. ఇవి ఒక ½ కేజీ వంకాయలు అండి తీసుకున్నాను. నేను ఎప్పుడు కట్ చేసి చూపిస్తాను కదా, ఇప్పుడు మీకు ఇలాగే చూపిస్తున్నాను. చూడండి నేను ఎన్ని వంకాయలు తీసుకున్నాను. అలాగే దాంట్లోకి ఇదిగోండి 3 టమాటాలు తీసుకున్నాను, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కడిగి కట్ చేసాక చూపిస్తాను నేను. ఇదిగోండి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి. అలాగే వంకాయ ముక్కలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. స్టవ్ పై గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నా. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి 2 పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వాలి కొంచెం. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను. వంకాయ ముక్కలకు. ఇది కొంచెం మెత్తగా అయితే ఉప్పు వేసుకుంటే. ఇది ఒకసారి మూత పెట్టేసుకుంటాను ఒక 2 నిమిషాలు. వంకాయ ముక్కలు చూద్దామండి. ఇవైతే ఫ్రై అవుతున్నాయి. నేను ఇప్పుడు కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందులో ఒక నల్ల వంకాయ ఉందండి. ఇది నల్ల వంకాయ ఉంది ఒక్కటి ఇందులో. కర్రీ చూసే వాళ్ళు అనుకుంటారు కదా, ఇందులో ఏందేందో నల్లగా ఉంది అనుకుంటారు, అంతా చెప్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాను. వంకాయలు ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం వేసుకుంటాను. సారీ అండి, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. ఎప్పట్లాగా కారం ఎక్కువ వేసుకోవడానికి వెళ్ళాను, కొంచెమే కారం వేసుకున్నాను. ఇందులో నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. సడన్గా ఒక స్పూన్ నిండా తీసుకున్నాను కారం, తుర్కొచ్చి ఆపేసాను. ఇది కట్ చేసుకుని టమాటాలు వేసుకున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుంటాను. కొంచెం వంకాయల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక కొంచెం అయితే కర్రీకి సరిపడానికి ఉప్పు వేసుకుంటున్నాను. కారం, టమాటాలు, ఉప్పు వేసుకున్నాను.
ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. ఉడికిపోతుందండి. టమాటాలు అయితే మెత్తగా అవుతున్నాయి. టమాటాలు అయితే మెత్తగా అయిపోతున్నాయండి. నేను ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటాను. కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలండి. ఇందులో వాటర్ కానీ అయితే ఏం వేసుకోను. కర్రీ అయితే అయిందండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేస్తున్నాను. చూడండి, మా వంకాయ కర్రీ అయితే అయిపోయిందండి. ఇది చూడండి అండి, వంకాయ కర్రీ అయితే అయిపోయిందండి. ఈ వంకాయ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్.